హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నౌ పేతురు బయటకు వచ్చి నడుస్తున్నాడు. బైబిల్ మనం చూసాం, నడుస్తున్నాడా లేదా? మరి పేతురుని చూస్తే పేతురు అవ్వలేదు. పేతురు కూడా ప్రభులాన్ని నడుస్తున్నాడు. అట్ ద మూమెంట్ ఈజ్ నాట్, ఎంత పర్ఫెక్ట్. ఇప్పుడు నేల మీద ఎలా పెడితే కాలు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది, అంత కాన్ఫిడెన్స్ ఉందంటే. మీకు ఎవరు చెప్పారంటే నాకు చెప్పాడు ఆయన. ఎస్ సార్, మీరు మీకేం తేడా అనిపించలేదు? ఏం అనిపించలేదు అసలు. నేను ఆయన చూశాను కాబట్టి నా కాలు కరెక్ట్ పడింది. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తే ప్రతి భారం సులువుగా చిక్కులు పెట్టి పాపం అవి తొలిగిపోతాయి, కన్ఫ్యూజన్స్ తొలిగిపోతాయి. నా కన్ను లేదుట నీ వాక్యాన్ని నేను ఉంచుకున్నాను అన్నాడు. వాక్యం లేదు ఏమవుతుంది? కన్ను లేదుట ప్రభు ఉన్నాడు. ఆయన ఎవరు? సర్వ సృష్టికర్త, వాక్యమై ఉన్న దేవుడు. ఆయన జీవిస్తున్న వాక్యమైన. నీ కన్నులు ఎదుట ఉంచుకోవాలని ఉంది కదా, నీ కన్నులు ఎదుట ఉంచుకోవాలి. సామెతల మాట, కన్నులు ఎదుట ఉంచుకో. ప్రతి దాన్ని వాక్యంతో చూడు. హోల్ పిక్చర్ చేంజ్ అయిపోతుంది. హోల్ పిక్చర్ చేంజ్ అయిపోతుంది. ఆ పరిస్థితి నీ వ్యతిరేకంగా ఉన్నది కాస్త నీకు అనుకూలంగా కనిపిస్తుంటుంది. నీకు వ్యతిరేకంగా ఉన్నది నీ అనుకూలంగా కనిపిస్తూ ఉంటుంది. ఫైర్ వచ్చేస్తుంది నీ లోపల, ప్రవచనాలు వచ్చేస్తాయి నీ నోట్లో.